హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 146. కౌశల్కి అర్థమైపోయింది ఇదే తన ఆఖరి రోజని. రెజీనా కూడా ప్రాణభయంతో అరుస్తూ ఏడుస్తూ అంబులెన్స్ ఉండి దూకేయడానికి శతవిధాలా ప్రయత్నించింది. రౌడీలందరూ కూడా ప్రాణభయంతో అరుస్తున్న ఆ అరుపులు వినకుండా శివాని చెవులు మూసుకుంటే బన్నీ మాత్రం తనలాగే తాను కూడా శత్రు సంహారం చూస్తూ చక్కగా ఎంజాయ్ చేశాడు. లోయలో పడిన అంబులెన్స్ దొర్లుతూ వెళ్ళి కింద పడి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఆ మంటల్లో వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. రుద్ర కార్ స్టార్ట్ చేయగానే డాడీ నేను డ్రైవ్ చేస్తాను అంటూ వెళ్ళి రుద్ర ఒళ్ళో కూర్చున్నాడు బన్నీ. కళ్యాణ్ శివాని పక్కన కూర్చుని తన తల నిమురుతూ రిలాక్స్ శివ, ఇకెవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయలేరు అని తనకి ధైర్యం చెప్పాడు. శివానికి కాస్త బాధగానే ఉంది. కౌశల్ మారి మంచిగా ఉంటే బ్రతికుండేవాడు కదా అని. కానీ వాడు చేసిన ఘోరాలకి వాడికి చావు చాలా చిన్న శిక్ష అనిపించింది. ఎంతైనా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి ఏదో మూల చిన్న బాధ సహజం. విశాల్ని జనార్దన్ గారు అడిగిన విషయం ఆలోచిస్తూ కాసేపు మౌనం వహించాడు. అప్పుడే కావ్యకి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పడంతో తనని చూడటానికి జనార్దన్ గారు వెళ్లారు. వెనక్కి వెళ్ళిన విశాల్ డోర్ దగ్గర ఆగి తనని చూస్తున్నాడు. బేబీ ఎలా ఉంది నాన్న? నువ్వు కళ్ళు తెరిచావు, ఈ డాడీ ప్రాణం తిరిగొచ్చింది బంగారం అంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన. డాడీ అని నీరసంగా స్లోగా వస్తున్న కావ్య వాయిస్కి బాధగా తన చేతిని పట్టుకుని చెప్పు బంగారం అన్నారాయన. విశాల్కి ఎలా ఉంది? తను బాగానే ఉన్నాడు కదా అని ఒక్కో పదం గ్యాప్ తీసుకుంటూ నిదానంగా అడిగింది కావ్య. విశాల్ తననే చూస్తున్నాడు. అతని భావం ఏంటని ఎవరికీ తెలియదు. అప్పుడే సార్ మీతో కాస్త మాట్లాడాలి అని చెప్తున్న డాక్టర్ వైపు చూసిన జనార్దన్ గారు చెప్పండి డాక్టర్ అన్నారు. ఇక్కడ కాదు, నా క్యాబిన్కి రండి. అలాగే తనని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, తనకి చాలా రెస్ట్ అవసరం అన్నాడు డాక్టర్. ఆయన కావ్య తల నిమిరి విశాల్ బాగున్నాడు బేబీ, ఇక్కడే ఉన్నాడు అని చెప్పి వెనుతిరిగిన జనార్దన్కి విశాల్ ఇంకా అలాగే కావ్యని చూస్తుండడంతో ఓ నిట్టూర్పు విడిచి డాక్టర్ వెంట ఆయన క్యాబిన్కి వెళ్ళారాయన. విశాల్ బాగున్నారని తల్లి ద్వారా వినగానే కావ్య మనసుకు రిలీఫ్గా అనిపించింది. కానీ మనసులో ఇక్కడే ఉంటే ఎందుకు నన్ను చూడటానికి రాలేదు అని డోర్ వైపు చూసిన కావ్యకి అక్కడ విశాల్ కనపడగానే ఆమె కళ్ళల్లో మెరుపొచ్చింది. అది విశాల్ దృష్టి దాటిపోలేదు. మెల్లగా విశాల్ అని చాలా స్లోగా వచ్చిన ఆమె వాయిస్ అతనికి వినపడింది. వెళ్ళి కావ్య పక్కన కూర్చున్న విశాల్ ఆమె నుట్టును ముద్దు పెట్టి ఆమె చేతిని అందుకున్నాడు. అతన్నే చూస్తున్న కావ్యని చూసి మనం పెళ్లి చేసుకున్నాం కావ్య, నిన్ను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నాకు నీ మనసులో నీ లైఫ్లో చోటిస్తావా? నన్ను అంకుల్ ఒక మాట అడిగారు, నా కూతుర్ని ఎప్పటికీ బాధ్యతగా చూసుకుని తనని సంతోషంగా ఉంచగలవా అని. కానీ నేను నిన్న కౌశల్ దగ్గర నుండి సేఫ్గా బయటకు తీసుకురాలేకపోయాను. అదే నాకు గిల్టీగా ఉంది. నేను నీకు సరిపోతానా అని డౌట్ వచ్చింది, కానీ నువ్వు నాకు చాలా చాలా దగ్గరైపోయావు. ఎంతగా అంటే నీకు ఏదైనా జరిగితే నేను కూడా నీతో పాటు వచ్చేయాలని ఎంతగా అని చెప్తూ ఎమోషనల్ అయిపోయాడు విశాల్. కావ్య టక్కున విశాల్ నోటి మీద చెయ్యి వేసి వద్దని తల అడ్డంగా ఊపింది. ఆమె అరచేతిలో తన పెదాలు నిలిపి మరి నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకుంటావా అని ప్రేమగా అడిగాడు విశాల్. రుద్ర కారులో వెళ్తూనే డీజీపీ గారికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తూ యాక్సిడెంట్ అని కేసు క్లియర్ చేయండి, వాడేమయ్యాడని ఎవరికీ తెలియకూడదు. అలాగే చచ్చిపోయిన వారంతా బీహార్ వాళ్ళు, వాళ్ళతో పాటే ఆ కౌశల్ లెక్క కూడా కలిపేయండి అంటూ ఏం చేయాలో కూడా చెప్పాడు రుద్ర. ఓకే రుద్రదేవ్, వాడెవడో బయటకు చెప్పడం కూడా మనకు రిస్కే. నిజం తెలిస్తే ఆ గిరీష్ పిచ్చి కుక్కల అమాయక జనాల మీద పడతాడు. వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌశల్ ఏమయ్యాడనేది తెలియకూడదు అన్నారు డీజీపీ. అదంతా నేను చూసుకుంటాను సార్, మీ పని మీరు చేయండి, బాయ్ సార్ అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. కాసేపటికి బన్నీ శివాని ఒళ్ళలోకి చేరాడు. వాడిని కాసేపు ముద్దు చేసి తర్వాత శివాని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావే అంటూ మిర్రర్ నుండి ఆమెని చూస్తూ అడిగాడు రుద్ర. మనుషులెందుకు అలా మారిపోతారు అని ఆలోచిస్తున్నారు రుద్ర. ఆ కౌశల్ని మంచి ఫ్రెండ్ అని వాడిని ఎంత నమ్మాను, కానీ వాడు ఇలా చేశాడు. మనిషి మృగంలా మారడం అంటే ఇదేనేమో అనిపించింది వాడిని చూశాక. కౌశల్ని చంపిన వాళ్ళు వాడికి ఏం అన్యాయం, కానీ
ఆపద కానీ తలపెట్టిన వాళ్ళు కాదు. వాడిపై వాళ్ళ అభిమానం చూపిస్తే వాడికి ఏ ప్రేమ కలగలేదు. ఇలాంటి వాళ్ళకి అసలు మనస్సాక్షి అనేది ఉండదా అని బాధగా అడిగింది శివాని. ఓయ్ శివప్ప, నువ్వంతా ఓవర్ థింక్ చేయకే. వాడు భయపత్ సైకో నా కొడుకు. అన్నేళ్ళు మీరంతా అమాయకత్వంతో మంచివాడని నమ్మి మోసపోయారు. అదంతా అయిపోయింది కదా, ఇక వదిలే. అసలు వాడనేవాడు నీ లైఫ్లో లేడనుకో, అప్పుడు నీకు ఏ ఆలోచనలు రావు. నా కొడుకులా స్ట్రాంగ్ అవ్వు. వాడి తెలివి చూసావా? నేను ఆ రౌడీల్ని క్లియర్ చేసి వచ్చే వరకు ఆ కౌశల్ గారిని ఎలా మాటలతో బురిడి కొట్టించి టైం వేస్ట్ చేశాడో. దట్ ఈజ్ మై సన్ అని నవ్వుతూ గర్వంగా మీసం మెలేశాడు రుద్ర. బన్నీ అప్పటికే శివాని ఒడిలో శుభ్రంగా నిద్రపోతున్నాడన్నమాట. తండ్రి పొగడ్డం వాడు వినలేదు. కళ్యాణ్ నవ్వుతూ శివాని కూడా వాడిని మాటల్లో పెట్టి నీపై ఫోకస్ చేయకుండా హెల్ప్ చేసిందిలే అన్నాడు. మొత్తానికి వాడి పీడ శాశ్వతంగా తప్పింది. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక స్నేహతో ఉంటుంది నాకు. ఏదో ఒకటి చెప్పి తనని కూల్ చేయాలని నవ్వాడు రుద్ర. నువ్వు టెన్షన్ పడకన్నయ్య, ఆల్రెడీ వదినతో మేనేజ్ చేయమని చెప్పి వచ్చాడులే రుద్ర. వదిన తనకి ఏదో ఒకటి చెప్పి ఉంటుంది. కానీ పాపం తన పెళ్లిలో ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉండుంటే అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అంది శివాని. మన చేతుల్లో లేదుగా, ఇక వదిలేరా. రుద్ర, నువ్వు ఇకపై కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆ గిరీష్ మాఫియా మనిషి. వాడి మేనల్లుడు మిస్ అయ్యాడని తెలిస్తే ఫస్ట్ వాడి టార్గెట్ చేసేది మనల్నే. కొన్ని రోజులు అందరినీ అలర్ట్గా ఉంచు అని హెచ్చరించాడు కళ్యాణ్. డోంట్ వరీ బావా, దానికి నేను ఒక ఐడియా వేశాను. ఎటో పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అక్కతో వెకేషన్కి నువ్వు అక్క పిల్లల్ని తీసుకుని మీ సొంత ఊరికి వెళ్ళండి. స్నేహ ప్రదీప్లని హనీమూన్ కోసం 1 మంత్ ప్యారిస్ పంపేస్తాను. శివ డెలివరీ కోసం మేము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి నేను ఇక్కడే ఉండి అంతా చూసుకుంటానని రుద్ర తన ప్లాన్ వివరించాడు. రుద్ర, నువ్వు మర్చిపోతున్నావు. ఆ గిరీష్ వల్ల నీకు శివానికి ఎక్కువ థ్రెట్ ఉంటే మమ్మల్ని దూరం పంపి మీరు ఒంటరిగా ఉంటామంటావేంటి? నీ ఐడియా నాకు నచ్చలేదన్నాడు కళ్యాణ్. అది కాదు బావా, అందరం ఒకే దగ్గర ఉంటే వాడికి 4 పక్కల అవకాశం దొరుకుతుంది. అదే నేను శివ మాత్రమే ఉన్నామంటే వాడి దృష్టి మా మీదే ఉంటుంది. కావాలంటే బన్నీని కూడా మీతో పాటే తీసుకెళ్ళండి. నేను ఇంట్లో ఉండి శివానీని ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఎటూ ఇంట్లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది కదా, వాడు అంత సులువుగా ఏమీ చేయలేడు. అందరం ఒకే దగ్గర ఉంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళక తప్పదు. అప్పుడు వాడికి మంచి ఛాన్స్ మనమే ఇచ్చినట్టు అవుతుంది. జస్ట్ 1 మంత్, ఆలోగా ఆ గిరీష్ని కూడా ఏదో ఒకటి చేస్తాను. తర్వాత అందరం ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఏమంటావు బావా అని ఆలోచనలో చెప్పాడు రుద్ర. ఏమో రుద్ర, ఈ టైంలో శివాని ఒంటరిగా వదిలి మేమంతా వెళ్ళాలంటే భయంగా ఉంది. తనకి డెలివరీ టైంలో ఎవరూ తోడు లేకుండా పోతే ఎలా? కావాలంటే అందరం ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉందాం. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటానన్నాడు కళ్యాణ్. అన్నయ్య, నా కోసం నువ్వు ఆలోచించొద్దు. రుద్రుంటాడు కదా, ఏం కాదు. కావాలంటే నాకు తోడుగా ఒక మనిషిని పెట్టుకుంటాలే. రుద్ర చెప్పినట్టు నువ్వు వదిన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిరా అన్నయ్య అంది శివాని. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని తీరిక మాట్లాడుకుందాము, ఇప్పుడు వద్దులే అని కళ్యాణ్ ఆ టాపిక్ అక్కడ కట్ చేసేశాడు. బన్నీ ఇందాకే లేచి వాళ్ళ మాటలు వింటూ వాడికి ఏదో గుర్తుకు రాగానే, మావయ్య, నువ్వు కూడా నాలాగే బాగా ఫైట్ చేశావు, కానీ మా డాడీ అంత కాదు అని కళ్యాణ్కి చెప్పి రుద్ర వైపు చూసి, డాడీ, నేను రేపటి నుండి జిమ్కి వస్తాను, ఫైటింగ్ నేర్చుకోవాలి నేను అంటూ వాడి చేతుల్ని పైకి లేపి కండలు చూసుకున్నాడు బన్నీ. కొడుకు మాటలకి అప్పటిదాకా సీరియస్గా ఉన్న రుద్ర నవ్వేస్తూ, నీ ఏజ్కి ఇవన్నీ అప్పుడే వద్దు, చేయకూడదు బేబీ అని చెప్పగానే బన్నీ సీరియస్గా, నో, ఐఎమ్ నాట్ ఎ బేబీ, నేను బిగ్ అయ్యాను, సో నాకు ఇప్పుడే ఇవన్నీ నేర్పండి అని కమాండింగ్గా చెప్పాడు. బంగారం, నీకు అప్పుడే ఇలాంటివి చేయడానికి స్ట్రెంత్ చాలదు కన్నా అని శివాని చెప్పగానే, అయితే నాకు బలం రావడానికి కూడా ఫుడ్ పెట్టుమమ్మా అన్నాడు బన్నీ. అసలేంట్రా నీ మొండి అని రుద్ర నవ్వుతూ అడిగాడు. ఈరోజు జరిగినట్టు ఎప్పుడైనా ఎవరైనా మాపై అటాక్ చేస్తే నువ్వు వచ్చి కాపాడేదాకా వెయిట్ చేయాలి కదా డాడీ. అదే నేను కూడా ఫైటింగ్ నేర్చుకుంటే ఎవరైనా నా మమ్మని, నా చెల్లి, తమ్ముడిని అటాక్ చేస్తే అప్పుడు నేనే వాళ్ళతో ఫైట్ చేసి అందరినీ సేవ్ చేసుకుంటాను కదా అని తన ఆలోచన చెప్పాడు బన్నీ. వాడి ఆన్సర్కి ఆనందంతో శివాని కంట్లో నీళ్లు తిరిగాయి. రుద్రకి బన్నీలో తను కనపడ్డాడు. తను కూడా చిన్నప్పుడు తల్లితో ఇలాగే చెప్పేవాడు, చెల్లిని నేను ప్రొటెక్ట్ చేసుకుంటానని. బన్నీని తన ఒడిలోకి తెచ్చుకుని కొడుకుని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.
కళ్యాణ్కి బండి అచ్చు రుద్రకి జిరాక్స్ కాపీలా కనపడి నవ్వుతూ, రుద్ర, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నీకు వారసత్వంగా బన్నీ వచ్చేశాడు, ఇక నువ్వు రిలాక్స్ అయిపోయి వాడు అడిగిన సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించన్నాడు కళ్యాణ్. రుద్ర కూడా నవ్వి, అవును బావా, వాడు కూడా చెప్పేది నిజమే, ఈరోజు కూడా నా కొడుకు సిచ్యువేషన్ చూసి భయపడలేదు, అంత పెద్ద ప్రమాదం ఎదురైనా భయపడలేదు. తెలివిగా ఆ కౌశల్ని శివాని మీద వాడి చెయ్యి పడకుండా కాచుకున్నాడు. నాకు వీడిని చూసి గర్వంగా ఉందని పొంగిపోతూ, బన్నీ, రేపే నీకు ట్రైనర్ని అపాయింట్ చేస్తాను బంగారం, ఇకపై అమ్మని సన్నీని నువ్వే ప్రొటెక్ట్ చేయాలని చెప్పాడు రుద్ర. ఓకే డాడీ అంటూ హ్యాపీగా అయిపోయాడు బన్నీ. రుద్ర కార్ ఇంటికి చేరేసరికి బాగా లేట్ నైట్ అయి అందరూ నిద్రలో ఉన్నారు. రుద్ర కార్ దిగి సెక్యూరిటీని అలర్ట్ చేసి అందరితో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు రుద్ర. ఇక్కడ హాస్పిటల్లో విశాల్ తన నోటి మీదున్న కావ్య అరచేతిలో పెదాలు నిలిపి, మరి నన్ను నమ్మి నా చేయి పట్టుకుంటావా అని ప్రేమగా అడిగాడు విశాల్. కావ్య బిడియంగా తన చేయిని విడిపించుకుని, నువ్వు నిజంగా నాపై ప్రేమతో నేను కావాలనుకుంటున్నావా, లేదంటే నాపై జాలితో పెళ్ళి అంటున్నావా విశాల్ అని అడిగింది కావ్య. జాలితో కొన్ని ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోతాను, కానీ పెళ్ళెందుకు చేసుకుంటాను కావ్య, నిజంగానే నువ్వు నాకు కావాలి, లైఫ్ లాంగ్ నీ ప్రేమ కావాలి, ఒకవేళ ఫ్యూచర్లో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఇప్పట్లాగే ఒక దెబ్బ కొట్టైనా నన్ను కరెక్ట్ దారిలో నడిపించాలి, కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళాలనుకోవద్దు, నువ్వు లేకపోతే పిచ్చోడినైపోతానే అంటూ ఎమోషనల్ అయిపోయి కావ్యని హక్ చేసుకున్నాడు విశాల్. అతని ప్రేమ తన మనసుకు కూడా అర్థమై కావ్య అతని చుట్టూ చేయి వేసి హత్తుకుని, డాడ్కి చెప్పనా మరి మన పెళ్ళి కూడా తొందరగా చేసేయమని అని చిన్నగా అడిగింది కావ్య. విశాల్ కావ్య నుదిరిపైన ముద్దు పెట్టి, చెప్పు, నాకు కూడా తొందరగా నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది అని అల్లరిగా నవ్వాడు. కావ్య సిగ్గుపడుతూ, కానీ ఉషకి పెళ్లి చేశాక మనం చేసుకుందాం, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లని పెట్టుకుని అన్నయ్య పెళ్లి చేసుకోవడం బాగోదు కదా అంది కావ్య. ఇందుకే నువ్వు నాకు అంతగా నచ్చేసింది, నాకంటే ముందే నా బాధ్యతని గుర్తు చేస్తున్నావు, నా బాధ్యతలో కూడా భాగం పంచుకుంటావు, నిజంగా నేను చాలా లక్కీ నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల అని సిన్సియర్గా తన మనసులో మాట చెప్పాడు విశాల్. చాలులే, పొగిడి నన్ను పైకెత్తేకు, తర్వాత నాకు గర్వం వచ్చేస్తుంది, అప్పుడు నీపై పెత్తనం చూపిస్తానేమో అని కావ్య నవ్వుతూ చెప్తుంటే విశాల్ ఆమెని సైడ్ హక్ చేసుకుని, గర్వం అంటే ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదులే పాప, ఇకపై నేను నా హోల్ లైఫ్కి మహారాణిని చేస్తున్నాను, అలాగే నా బాధ్యత నీదే, ఇకపై నన్ను ఎలా వాడుకుంటావో నీ ఇష్టమని అల్లరిగా చెప్తూ కన్ను కొట్టాడు విశాల్. కావ్య సిగ్గుపడుతూ, విశాల్, నీలో ఇంత అల్లరుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చిన్నగా చెప్పింది. విశాల్ నవ్వుతూ, మరేమనుకున్నావు, ఎప్పుడు సీరియస్గా ముచ్చుమొహంతో ఉంటానని అనుకున్నావా, నిజానికి నేను కూడా కాలేజ్ వరకు జోవియల్గానే ఉన్నానురా, కానీ నా మంచితనం చుట్టూ ఉన్న అందరూ చేతకానితనంగా జమకట్టి వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకోవడం తెలిసాక ఇలా సీరియస్గా మారి అందరినీ దూరం పెట్టేశాను, ఫ్యామిలీతో కూడా ఎఫెక్షన్ తగ్గించేశాను, కానీ నాకే తెలియకుండా ఒక మూర్ఖుల్లా మారిపోయానని నా తప్పుని అన్నయ్య చెల్లి కలిసి నా కళ్ళకి చూపించినప్పుడే నాకు అర్థమైంది. నేను నా ఆలోచనలు ఎంత తప్పుదోవ పట్టించాయో తెలిసి సిగ్గుపడ్డాను. నా పద్ధతి మార్చుకోవడానికి దారులు వెతుకుతున్న క్రమంలోనే నువ్వు నాకు ఎదురై నాలో ఈ చేంజెస్ తెచ్చావు. నీ వల్ల నాకు నా తప్పుని తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ రోజు ఉదయ్ విషయంలో ఉషతో నా బిహేవియర్ తప్పని తెలిసేలా నా మైండ్లోని ఆలోచనల్ని కరెక్ట్ చేశావు. ఎవరిని దగ్గరకు చేర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలనేది నాకు ఇప్పటికీ క్లారిటీగా తెలిసింది. అది కూడా నీ వల్లేరా. లవ్ యూ సో మచ్ కావ్య అని ప్రేమగా చెప్తూ మరోసారి కావ్య నిద్రన ముద్దు పెట్టాడు విశాల్. కావ్య కన్నీళ్లతో నవ్వుతూ, లవ్ యూ టూ విశాల్. నేను నీ మిస్టేక్ గురించి చెప్పగానే నువ్వు విగోకి పోకుండా నీ తప్పు నొప్పుకుని కరెక్ట్ చేసుకున్నావు. కౌశల్ వల్ల నేను లైఫ్ మీద హోప్ వదిలేసిన టైంలో నా లైఫ్లోకి వచ్చిన నువ్వు నాకు మళ్ళీ నవ్వడం నేర్పావు. లైఫ్ మీద పాజిటివ్ హోప్ క్రియేట్ అయ్యేలా చేశావు. నీతో నాకు అందమైన లైఫ్ కావాలి, అందిస్తావా అని అతన్ని ఆరాధనగా చూస్తూ అడిగింది కావ్య. విశాల్ కావ్యని మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటూ, ఈ లైఫ్ నీదే కావ్య అన్నాడు. ముంబై సిటీకి దూరంగా బీచ్ ఒడ్డున ఉన్న ఒక విల్లాలో జరుగుతున్న దారుణాన్ని చూడటానికి ప్రకృతి కూడా ఇష్టం లేనట్టు పట్టపగలే చీకట్లు ముసురుకున్నాయి. ఇంటి నేమ్ బోర్డు మీద అసిస్టెంట్ కమిషనర్ మల్హోత్రా అని ఉంది. ఇంటి లోపల ఒంటి నిండా దెబ్బలతో మూలుగుతూ ఉన్న మల్హోత్రా తన ముందే తన భార్యని వివస్త్రత చేస్తుంటే ఆమె అరుపులకు ఏడుపులకు
అతడు నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతూ బాధతో కళ్ళు మూసుకున్నాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.